హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కదా 39వ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, ఈ పెళ్ళి ఎలా అయినా ఆపేయాలని కృష్ణమూర్తి దగ్గరికి వెళ్తుంది వైదేహి. బావగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది నసుకుతూ ఎలా చెప్పాలో అర్థం కాక. చెప్పు వైదేహి, ఎందుకు సంకోచిస్తున్నావు, ఏం మాట్లాడాలని అని అడుగుతాడు కృష్ణమూర్తి. అర్థమైంది, తమ్ముడు గురించే కదా. తమ్ముణ్ణి తీసుకురావడానికి శ్రీధర్ వెళ్ళాడు కదా, రేపు పెళ్లి టైంకి తీసుకొచ్చేస్తాడు అని అంటాడు కృష్ణమూర్తి. దాని గురించి కాదు బావుగారు, మధు గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది వైదేహి. మధు పెళ్లి గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దమ్మా, సవ్యంగా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చూశాను. పెళ్లి కొడుకు, వాళ్ళ అమ్మా నాన్న, పెళ్లి కొడుకు చాలా మంచివారు. ఇలాంటి సంబంధం మధుకి దొరకడం అంటే అదృష్టవంతురాలు అని అంటాడు కృష్ణమూర్తి. నా చేతుల మీదుగా మధు పెళ్లి చేయాలని కోరుకుంటున్నాను వైదేహి. నా తమ్ముడిని ఇంతకాలం బాధ పెట్టాను అని బాధపడతాడు కృష్ణమూర్తి. బావగారు, మధు పెళ్లి గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు, ఎంత సంతోషపడుతున్నారు. ఈ టైంలో పెళ్లి వద్దు, క్యాన్సిల్ చేయండి అంటే ఆయన మనసు బాధపడుతుంది అని ఆలోచనలో పడుతుంది వైదేహి. నాతో మాట్లాడాలని మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతాడు కృష్ణమూర్తి. ఏమీ లేదు బావగారు, పెళ్లి టైంకి ఆయన వచ్చేస్తారు కదా, అది కనుక్కుందామని వచ్చాను అని అంటుంది. వైదేహి, నువ్వేం కంగారు పడద్దు. శ్రీధర్ తీసుకురావడానికి వెళ్ళాడు కదా, పేషెంట్ అంతా త్వరగా డిశ్చార్జ్ చేయరు కదా, అన్ని ఫార్మాలిటీస్ చూసుకొని రావడానికి టైం పడుతుంది. అలాగే తోడుగా మన మనుషులు కూడా వెళ్ళారు, వచ్చేస్తారులే పెళ్లి టయానికి. నీ కొడుకుతో నీ భర్తతో సంతోషంగా ఉండు అని అంటాడు. నువ్వు వెళ్ళి పడుకో, మధుని కూడా పడుకోబెట్టు, పెళ్ళి తెల్లవారుజామునే కదా, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అని అంటాడు కృష్ణమూర్తి. బావగారు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందాన్ని నేను పోగొట్టలేను అని అనుకుంటుంది మనసులో వైదేహి. కృష్ణమూర్తిని బాధ పెట్టడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాధగా వైదేహి. ఇక మరొక వైపు సూర్య నిద్ర పట్టక మేడ మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వైదేహి వస్తుంది. ఏంటి బాబు, నిద్ర పట్టడం లేదా అని అడుగుతుంది. చాలా బాధగా ఉందాంటీ, అందుకే నిద్ర పట్టడం లేదు అని అంటాడు బాధగా సూర్య. ఆంటీ, మీతో నేను మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను అని అంటాడు. దేని గురించి బాబు అని అడుగుతుంది అనుమానంగా. మధు అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ, మధుని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మధు లేకుండా నేనుండలేనాంటీ. ఆ మాటలన్నీ విన్న వైదేహి షాక్ అవుతుంది. చూడు బాబు, నువ్వెందుకు వచ్చావో తెలుసుకోలేనంత అమాయకురాలనైతే నేను కాదు. మధు నీ మీద చూపించిన ప్రేమ నేను చూశాను, అలాగే నువ్వు మధు మీద చూపించిన అభిమానాన్ని, ఆప్యాయతని గమనించాను. ఇప్పుడిప్పుడే మా ఆయన తరపు చుట్టాలందరూ మమ్మల్ని బాగా పలకరిస్తున్నారు. ఈ పెళ్లి జరిగితే మధు లైఫ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడొచ్చి మధు ఇష్టమంటే ఎలా కుదురుతుంది? ఇప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకున్న బాధలో ఉన్నాను. ఆంటీ, అసలు నేనెవరు, అసలు ఎందుకు వచ్చాను, ఏం మాట్లాడాలనుకుంటున్నాను పూర్తిగా వినండి అని సూర్య మొత్తం చైత్ర, మధు గురించి జరిగిన అన్ని విషయాలు చెప్తాడు. అవన్నీ విని షాక్ అవుతుంది వైదేహి. ఆంటీ, మధుకి నేనంటే ప్రాణం, నాకు తెలుసు. అది మీరు కూడా చూశారంటున్నారు. రేపు పెళ్లి చేసుకున్నాక మధు పెళ్లి చేసుకున్న అతనితో కలిసి లేకపోతే మీరే కదా బాధపడేది. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మధుని నాకిచ్చి పెళ్లి చేయండి అని ఏడుస్తూ అడుగుతాడు సూర్య. మీరేం చెప్తే అది మధు చేస్తుందంటీ, అందుకే మిమ్మల్ని ఇంతలా ప్రతిమలాడుతున్నాను. మీరే ఆలోచించుకోండి మధు జీవితం గురించి. మధు సంతోషం మీ చేతుల్లో ఉందంటీ అని అంటాడు సూర్య. చైత్ర సూర్యకి చేసిన మోసాన్ని, సూర్య మధుపై చూపించే ప్రేమను, అలాగే మధు గురించి 2 సంవత్సరాల పైన నరకాన్నంతా తెలుసుకున్న వైదేహి బాధపడుతూ ఆలోచనలో పడుతుంది. నీ గురించి పూర్తిగా అర్థమైంది బాబు. నీలాంటి భర్త దొరకాలంటే మధు అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది వైదేహి. మీ అందరి అంగీకారంతోనే మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటీ అని అంటాడు సూర్య వినయంగా. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. ఇక తెల్లవారుజామునే మధుని అందరూ పెళ్లి కూతురిగా రెడీ చేస్తూ ఉంటారు. మధు ముఖంలో బాధని కనిపించకుండా దాచేస్తూ అలాగే రెడీ అవుతూ ఉంటుంది. కాత్యాయిని అక్క కనిపించడం లేదేంటి అని అడుగుతుంది మధు అక్కడున్న వాళ్ళని. మాకు కనిపించలేదు, ఏదో పెళ్లి పనుల్లో ఉండి ఉంటుంది మధు, నువ్వేం కంగారు పడొద్దు అని అంటారు అక్కడున్న వాళ్ళు. సరే మధు, మేము వెళ్ళి పెళ్లి ముహూర్తానికి వచ్చి తీసుకెళ్తాము అని చెప్పి మధుని రెడీ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారందరూ. మధు ఆలోచిస్తూ ఉంటుంది. సూర్య సార్ నన్ను నిజంగా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారని నాకు అర్థమవుతుంది, కానీ నేనేం చేయను. దేవుడా, ఈ పెళ్లి జరగాలి,
అమ్మ కోరుకున్నట్లే పెళ్లి జరగాలి అని అనుకుంటుంది మధు. నేనెంత చెప్పినా వినడం లేదు, నన్ను ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను అంటున్నారు అని ఆలోచనలో ఉంటుంది మధు. ఎందుకు సార్ నా మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకున్నారు, మీరు బాధపడి నన్ను బాధ పెడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది మధు. ఆయన ఏం చేస్తారు, ఈ పెళ్ళి ఆపేస్తారా, మా ఇంటి పరువంతా తీసేస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది మధు. అప్పుడే అక్కడికి వస్తాడు సూర్య. పెళ్లి కూతురి గెటప్లో అదిరిపోయావు మధు, నిన్ను చూస్తూ ఉంటే భలే ముద్దుగా ఉన్నావనుకో అని అంటాడు కొంటిగా సూర్య. మధు ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుని ఉంటుంది. ఏంటి మధు సిగ్గుపడుతున్నావా అని అంటాడు సూర్య. ఇలా నిన్ను చూస్తూ ఉంటే నా మనసు ఆగడం లేదు మధు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని అంటాడు. సూర్య సార్, ఇది పద్ధతిగా లేదు, నాకు పెళ్లి జరగబోతుంది, ఇప్పుడైనా మంచిగా మాట్లాడండి నాతో అని అంటుంది మధు. నాకు కాబోయే భార్యతో సరసాలాడుతున్నా తప్పేముంది అని అంటాడు సూర్య చిలిపిగా నవ్వుతూ. మీకు పిచ్చిగానే పట్టిందా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది కసురుతూ మధు. అప్పుడే అక్కడికి వస్తాడు వినయ్. మధు నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి వినయ్. వీడేంటి ఇక్కడికి వచ్చాడు, అయినా మధుతో ఏం మాట్లాడాలని అని కోపంగా చూస్తూ ఉంటాడు వినయ్ వైపు సూర్య. మీరు నాతో ఏం మాట్లాడాలి అని కంగారు పడిపోతూ అడుగుతుంది మధు. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఈయన కొంచెం బయటికి వెళ్ళమంటావా అని అంటాడు వినయ్. అయినా పెళ్లి కాకుండా ఇలా పెళ్లి కూతురుతో మాట్లాడడం తప్పు అని అంటాడు కోపంగా వినయ్ వైపు చూస్తూ. నా ఎదురుగానే మాట్లాడండి అని అంటాడు సూర్య. తను నాకు కాబోయే భార్య, మాట్లాడడంలో తప్పేముంది, అయినా మీరు పరాయి వాళ్ళు, ఇక్కడ నుండి మీరు వెళ్తే బాగుంటుంది అని అంటాడు వెటకారంగా వినయ్. ఆ మాటలు విని మధుకి కోపం వస్తుంది, సూర్యకి కూడా. ఆయన నాకు కావాల్సిన వ్యక్తి, మీరు అలా అనడం భావ్యం కాదు అని అంటుంది మధు. అవునవును, చాలా కావలసిన వ్యక్తి అనుకుంటా, అందుకేనా నా దగ్గరికి వచ్చి ఈ పెళ్లి చేసుకోకండి, చేసుకుంటే చంపేస్తానని బెదిరించాడు అని అంటాడు మధుతో. ఆ మాటలు విని మధు షాక్ అవుతుంది, సూర్య కూడా షాక్ అవుతాడు. ఏంటి మీరనేది అని అంటుంది మధు. మధు నాకు ఈయన ఒక వీడియో పంపించి మధు నేను ప్రేమించుకుంటున్నాం, మమ్మల్ని విడదీయద్దు అని అంటున్నాడు. ఆ వీడియో చూసి మధు కూడా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. ఛీ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంతలా దిగజారిపోతారా సూర్య సార్, నా పరువంతా తీసేస్తారా అని ఏడుస్తూ ఉంటుంది మధు. ఏంటి మధు నువ్వనేది అని మధు చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని వీడియో చూస్తాడు సూర్య కూడా. మధు ఏడుస్తూ ఉంటుంది సూర్య వైపు కోపంగా చూస్తూ. ఆ వీడియోలో మధు మొదటిసారి కళ్ళు తిరిగి పడిపోతున్నప్పుడు సూర్య పట్టుకున్నది, అలాగే మధు స్పృహలో లేనప్పుడు కిడ్నాప్ అయినప్పుడు ముద్దు పెట్టుకుంట వీడియో అలా ఎడిట్ చేసి వీడియో అది చూసిన సూర్య షాక్ అవుతూ అసలు ఈ వీడియో నీకెవరు పంపారు అని అడుగుతాడు కోపంగా వినయ్ని. నాకెవరు పంపుతారండి, మీరే కదా నాకు పంపారు ఇందాక అని అంటాడు వినయ్ కన్నింగా చూస్తూ. నేనా, నిన్ను బెదిరించడం ఏంటి అని కోపంగా వినయ్ కాలర్ పట్టుకుంటాడు సూర్య. కావాలంటే నెంబర్ చూడు మధు అని అంటాడు నటిస్తూ వినయ్. సూర్య సార్, ఆయన్ని వదిలిపెట్టండి అని అంటుంది కోపంగా అరుస్తూ మధు. మధు అరుపుకి షర్టు వదిలేస్తాడు సూర్య. వినయ్ షర్టు సరి చేసుకుంటూ కన్నింగా సైడ్ లుక్ ఇస్తాడు సూర్య వైపు. వీడి మాటలు నమ్మొద్దు మధు, నేనెందుకు అలా చేస్తానో చెప్పు, నీ పరువు నేను తీయాలనుకుంటానా అని అంటాడు బాధపడుతూ సూర్య. నమ్మకుండా ఎలా ఉండమంటారు, మీ ఫోన్ నంబర్ నుండి వీడియో వెళ్ళింది, అలాగే మీరు నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు నాకు తెలియకుండా, అదంతా అబద్ధమా, మీకు తెలియకుండా మీ ఆఫీస్ నుండి ఒక వీడియో ఎవరు పంపిస్తారు అని అడుగుతుంది మధు. ఇది ఖచ్చితంగా విక్రమ్ పనే మధు అని అంటాడు సూర్య. లేదు, అంతా అబద్ధం చెప్తున్నారు మీరు, నన్ను పెళ్లి చేసుకోవాలని నా పరువు తీయాలని క్యారెక్టర్ లేని అమ్మాయిగా నుంచో పెట్టాలనుకుంటున్నారా అందరి ముందు అని ఏడుస్తుంది మధు. అయ్యో మధు గారు, మీరు ఏడవద్దు, మిమ్మల్ని నమ్ముతున్నాను కదా అని అంటాడు వినయ్. ఈ పెళ్లి చెడగొట్టాలని ఈయన చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు మధు గారు, నాకు అర్థమవుతుంది, మీరేం తప్పు చేయలేదు అని అంటాడు వినయ్. మీ మీద చాలా గౌరవం అభిమానం ఉండేది సూర్య గారు, ఈ రోజుతో అది కూడా పోయింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి వారో నాకు అర్థమైపోయింది. నా పరువు మొత్తం తీసేశారు, నేను ఒక క్యారెక్టర్ లేని దానిలా ఈయన ఎదురుగా చూపెట్టేశారు. ఈ విషయం అందరికీ తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారు, అసలు మీరు నా దగ్గరికి రావడమే తప్పు అని అంటుంది మధు ఏడుస్తూ. అవును మధు గారు, ఈయన చాలా దుర్మార్గుడు అనుకుంటా, మిమ్మల్ని ఎలా అయినా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఏదో పొరపాటుగా కింద పడిపోతూ పట్టుకుంటేనే మీకు తెలియకుండా మిమ్మల్ని ముద్దు పెట్టుకుని మీ పరువంతా తీసేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అర్థమవుతుంది మధు గారు, మీరేం కంగారు పడద్దు, ఇవన్నీ చేసినా కూడా సరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కదా, మీరు నాకు బాగా నచ్చారు, మీరు ఇన్నోసెంట్గా ఉన్నారు అని అంటాడు వినయ్. మధు,
వీడి మాటలు నమ్మద్దు. నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు మధు. నన్ను చేసుకోకపోయినా పర్లేదు మధు అని అంటాడు సూర్య. ఇంకా మీ మాటలు నమ్మడానికి పిచ్చిదాని కాదు సూర్య సార్. ఎన్ని చెప్పినా సరే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోను, అర్థమవుతుందా? మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అని అంటుంది మధు కోపంగా. మీరు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నా ఎదురుగా కనిపించారంటే నేను చచ్చిపోతాను అని బెదిరిస్తుంది మధు. మధు అలా అనొద్దు, వీడిని నమ్మొద్దు అని బ్రతిమలాడుతాడు సూర్య చేతులు పట్టుకొని. నన్ను ముట్టుకోవద్దు, ఇక్కడ నుండి వెళ్ళండి అని విసురుగా చెయ్యి విసిరేస్తుంది మధు. నేను చాలా మొండిదాన్ని సూర్య గారు. మీరు కనిపిస్తే నిజంగానే చచ్చిపోతాను. చెప్తున్నాను కదా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నా ఎదురుగా కనిపించకండి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది మధు. మధు మాటలు విని పరిగెత్తుకుంటూ వస్తుంది వైదేహి. ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. అమ్మా, సూర్య సార్ని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది గట్టిగా. మధు మాటలు విని పరిగెత్తుకుంటూ వస్తుంది వైదేహి. ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. అమ్మా, సూర్య సార్ని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది గట్టిగా. సరే చెప్తాను మధు, నువ్వు ఏడవద్దు. సూర్య సార్, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని బ్రతిమలాడుతుంది వైదేహి. మధు కోపాన్ని చూసి భయపడి సూర్య కూడా ఏం చేసుకుంటుందోనని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాధగా దిగులుగా సూర్య. బాస్, మీరు చెప్పినట్టే సూర్యాని ఇక్కడి నుంచి పంపించేశాను. ఇక మన ప్లాన్ అమలు చేసేద్దాం అని అనుకుంటాడు మనసులోని వినయ్. సూర్య మధు అన్న మాటలకు బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దిగులుగా. సూర్య అలా దిగులుగా బాధగా వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది వైదేహికి. సూర్య సార్, మీరు ఇంతలా నన్ను పెళ్లి చేసుకోవాలని దిగజారిపోయి బిహేవ్ చేస్తారని అస్సలు ఊహించలేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మధు. నేను మిమ్మల్ని కలిసి వారం రోజులయ్యింది కదా సార్, నా మీద ఇంత పిచ్చి ప్రేమ ఎందుకు పెంచుకున్నారు మీరు అంటూ మనసులోనే బాధపడుతూ ఉంటుంది మధు. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతుంటే నా మనసంతా బాధతో నిండిపోతుంది సార్. ఏం చేయలేకపోతున్నాను. మిమ్మల్ని కోరుకుంటుంది నా మనసు కూడా ఎందుకో అర్థం కావడం లేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇంత నరకంగా ఉంటుందా? జీవితాంతం ఈ భారం నేను ఎలా మోయాలి దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది మధు. ఒక పక్క అమ్మకిచ్చిన మాట, ఒక పక్క ఇష్టం లేని పెళ్ళి, మీరు నా పైన చూపించే అమితమైన ప్రేమ, అవన్నీ కలిసి చిత్రవద చేస్తున్నాయి నా మనసుని. మరి కాసేపట్లో నేను ఇంకొకరి సొంతమైపోతున్నాననే బాధ నన్ను చిత్రవదకు గురిచేస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది మనసులో ఎవరికీ చెప్పుకోలేక బాధతో మధు. సూర్య సార్ అంటే నాకు ప్రేమ ఉందా? ఎందుకు నా మనసు సూర్య సార్ వెళ్ళిపోతుంటే అంత నరకం అనుభవిస్తుందో? మీరు వెళ్ళొద్దు అని చెప్పి చెయ్యి పట్టుకుని ఆపాలని ఉంది. మీరు చేసిన పనికి నాకు కోపంగా ఉన్నా మీ మీద అంతకు మించి ప్రేమ ఉంది అని అనిపిస్తుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని మీరు ఆ వీడియో పంపడం నాకు అస్సలు నచ్చలేదు. నా మనసు విరిగిపోయింది. మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను ఆ విషయంలో అనుకుంటూ ఉంటుంది బాధపడుతూ మధు. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.